హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ పమిడిశెట్టి. ఈరోజు మేము సీతంపేటలో ఉన్న ఐటీడీఏ అడ్వెంచర్ పార్క్ వచ్చామండి. ఇది ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించిన అత్యద్భుతం. ఈ పార్కులో ఎన్నో వింతలు, విశేషాలు, కొత్త కొత్త అడ్వెంచర్స్ ఉన్నాయి. చూద్దాం పదండి. ఇది పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం సీతంపేట గ్రామంలో నిర్మించారు. పాలకొండకు 11 కిలోమీటర్ల దూరంలో సీతంపేట గ్రామం ఉంటుంది. ఈ పార్కులో స్పెషల్ ఏమిటంటే చిన్నప్పుడు మనం ఆడుకునే ఆటలని స్టాచ్యూల రూపంలో ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది పిల్లలు ఆడుకునే బంతి ఆట. ఇక్కడ మనకు బీచ్ రోడ్డులో ఉండే చిన్న చిన్న పార్కుల్లో ఉన్నట్టే చిన్న ఉయ్యాలలు, జారుడు బల్లలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి మా పిల్లలు ఆడుతున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. టైం అయిపోతుంది, ఇంకా ముందుకు చాలా ఉన్నాయి, చూద్దాం పదండి అన్న మా చిన్న అబ్బాయి అక్కడి నుంచి కదలటం లేదు. ఇక్కడ చూసారా, అక్కడ మా ఆయన మా మరిది గారు పిల్లలకు ఉయ్యాలు ఊపారు. ఇంకా నేను మా వారు కూడా చిన్నపిల్లలా మారిపోయి ఉయ్యాలు ఊగుతున్నాం. చాలా ఎంజాయ్ చేసాం. మా మరిది గారు మాకు వీడియో తీశారు. చూసారు అక్కడ ఆ ఏనుగు బొమ్మను మెత్తటి కలపతో ఎంత అందంగా తయారు చేశారో. నిజమైన ఏనుగును చూసినట్టే ఉంది. ఏనుగు దంతాలు నిజమైన ఏనుగున్నట్టుగా కనిపించాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది 5D థియేటర్. ఈ పార్క్ ఎంట్రీ టికెట్ డైలీ 20 రూపీస్ ఉంటుంది. ఈ ఆదివారాలు మాత్రం 30 రూపీస్ ఉంటుంది. ఈ లోపల మనం ఏవైనా ఆడుకోవాలన్నా, ఏవైనా చూడాలన్నా, ఎక్కాలన్నా వాటికి అదనంగా టికెట్స్ తీసుకుంటారు. టికెట్స్ లోపలే ఇస్తారు, వేరే మనం పే చేసుకోవాలి. ఇక్కడ మనకు చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది క్లైంబింగ్ వాల్. ఈ క్లైంబింగ్ వాల్ను రోప్ సహాయంతో పెద్దవాళ్ళు పైకి ఎక్కుతారన్నమాట. అక్కడ ఎవరు లేకపోవడంతో మా పిల్లలు చూసి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంకా ఎన్నో చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి, చూపిస్తాను పదండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది జైంట్ స్వింగ్. నెక్స్ట్ వస్తున్నది కమాండ్ నెట్. దీన్ని కమాండ్ నెట్ అంటారు. ఈ కమాండ్ నెట్ను మనము టికెట్ తీసుకొని ఎక్కాలంటే పే చేసుకొని ఎక్కవచ్చు. ఇక్కడ బోట్ షికార్ కోసం ఒక పెద్ద చెరువును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్న బోట్లు ఉన్నాయి, పెద్ద బోట్లు కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో కూడా బోటింగ్ చేయవచ్చు. మేము వెళ్ళే సమయం మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో వెళ్ళామండి. చాలా ఎండగా ఉండడంతో అక్కడ రద్దీ తక్కువగా ఉంది. లేకపోతే ఈ వారాంతపు రోజుల్లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ చూస్తే బుల్ రైడింగ్ కూడా ఉందండి. మనం చూడవచ్చు, ఆడవచ్చు కూడా. ఈ కనిపిస్తున్న ఆర్టీసీ బస్సును చూశారు కదా, ఇది జంబుల్ డ్రైవింగ్ కోసం ఏర్పాటు చేసే మార్గం. ఇక్కడ ఈ బొమ్మను చూడండి, అచ్చం మనిషిలానే ఉంది. అందుకే మా పిల్లలు నేను వెంటనే ఒక ఫోటో దిగిపోయామండి. ఇంకా ముందుకు అలా సాగుతూ ఉంటే అలాంటి బొమ్మలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఈ ఆటను చూడండి, ఇది చిన్నప్పుడు మనం ఆడుకునే కర్రా బిల్ల ఆట. మా పిల్లలు చూసి ఏంటిది, ఎలా ఆడతారు అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇవేం తెలియదు కదా, మాకు తెలిసినవి వివరించి చెప్పాం. ఈ అందమైన నేచర్ చూసి ఫోటో దిగకుండా ఉండలేకపోయాం. ఒక ఫోటో తీశారు మా వారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది గగన్ విహార్. దీనికి పారామోటర్ ఏర్పాటు చేశారు. వెళ్ళే సమయానికి లేదు అది, అందుకే అక్కడ మా పిల్లలు ఒక ఫోటో దిగారు. ఈ బొమ్మలు చూసారా, చూస్తుంటే మనం చిన్నప్పుడు ఆడుకునే వీరి వీరి గుమ్మడి పండు ఆటలు గుర్తొచ్చాయి మళ్ళీ మనకు. చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది స్కై సైక్లింగ్. ఇది పెద్దవారికి మాత్రమే అని చెప్పారండి. అయినా సరే చూడగానే ఏంటా అది అని మా పిల్లలు అత్యుత్సాహంతో పైకి ఎక్కారండి. కానీ వారు మీ చిన్నపిల్లలమ్మ, మీకు కాదు ఇది అని చెప్పేసరికి నిరుత్సాహంతో దిగిపోయారండి. ఇది చాలా అడ్వెంచర్ అండి. తీగపై సైకిల్ తొక్కుతున్నారు చూడండి ఒకసారి. మనకు చూస్తుంటేనే భయం వేస్తుంది కదా, ఎలా వెళ్తున్నారా ఏంటా, తాడు తెగిపోతే ఏమవుతుందా అని చెప్పి. చివరకు వెళ్ళాక మళ్ళీ తిరిగి ఇటు వచ్చేస్తున్నారండి. మనకు చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తుందండి, పడిపోతే ఏమవుతుందో అని. ఇప్పుడు చూసారా, ఇది కిడ్స్ ట్రైన్. మా పిల్లలు అది ఎక్కే వరకు ఒప్పలేదండి, ఎక్కించమన్నారు. ఎక్కి ఆడుతున్నారు. దీనికి టికెట్ 40 రూపీస్ అండి. వీళ్ళ అల్లరి చూసి మా ఇద్దరు పిల్లల కోసమే తిప్పారు వాళ్ళు.
ఇటువంటి వాటిలో మా చిన్నవాడు ఫస్ట్ ఉంటాడండి. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది చూడండి, మనం చిన్నప్పుడు ఆడుకునే చిక్కు రైలు బండి ఆట. చూడగానే మన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. వెంటనే వీడియో తీసేసామండి. ఇది కిడ్స్ బోటింగ్ అండి. ఇది ఎక్కి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. దీని టికెట్ వచ్చి 30 రూపీస్. 5 minutes బోటింగ్ చేయిస్తారండి. తిరిగి అలసిపోయి మధ్యలో టీ తాగుతూ చిల్ అవుతున్నామండి. ఇక్కడ టీ టైం దగ్గర చిరుధాన్యాలతో తయారు చేసిన స్నాక్స్ దొరుకుతాయండి. తీసుకున్నాం. అక్కడ చాలా రుచిగా ఉన్నాయి. మా నాన్నగారు అయితే అక్కడ తిని బాగా నచ్చి ఇంటికి కూడా తీసుకొచ్చారండి. ఇది కమాండ్ నెట్ అండి, చిన్నపిల్లల కోసం అండి. వీటిని మా పిల్లలు ఎక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకునే రోప్ వే చూసారా మా చిన్న అబ్బాయి. ఇది చూస్తే చిన్నపిల్లలు నడవలేరేమో అని భయపడ్డామండి. కానీ మా చిన్న అబ్బాయి చూస్తూ డేరింగ్ చేస్తూ బాగానే నడిచేశాడు. మా పెద్ద అబ్బాయే వెనక నడిచాడు కానీ మా చిన్న అబ్బాయి ముందు తొందరగా నడిచి వచ్చేసాడండి. పార్క్ వెళ్తే ఆడే ఆటలు బొమ్మలు చూసి మన చిన్ననాటి జీవితం అంతా గుర్తొస్తుందండి. అక్కడ నడిచి అలసిపోయి మా అమ్మ నాన్న కాసేపు కూర్చుందామని అలా గాలికి కూర్చున్నారండి. ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి, దీన్ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. ఇది నడవడానికి ఒక మనిషికి 20 రూపీస్ టికెట్ అండి. చూస్తుంటే ఏం లేదు, చక్కగా వెళ్ళి నడిచేయడమే అన్నట్టుగా అనిపించింది. కానీ చూస్తుంటే ఏముందిలే అని చెప్పి మా ఆయన మా మరిది గారు టికెట్ తీసుకొని ఎక్కారండి. ఆ చివరి నుంచి ఈ చివరకు నడిచి వచ్చారు. వెళ్ళి వచ్చేయడం చాలా సింపులే, ఇలా వెళ్ళి అలా వచ్చేయడమే అనుకున్నాం కానీ కొంచెం టైం పట్టిందండి. క్రింద వాటర్ మూవ్ అవుతూ ఉండటం వల్ల బ్రిడ్జే నడుస్తున్నట్టుగా అనిపించి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పారు మా వారైతే. చూస్తుంటే ఈజీ అనిపించి వెళ్ళిపోయాను కానీ భయం వేసింది అని చెప్పారు. అయినా మళ్ళీ మరొకసారి వెళ్దామని చెప్పి మరొకసారి ట్రై చేశారండి. వెళ్దాం వాళ్ళు వెళ్ళొచ్చాక నన్ను ఎక్కమన్నారు కానీ నేను భయపడి ఎక్కలేదండి. చివరిగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగామండి. మధ్యలో తిరుగుతూ ఉంటుండగా మంచి లొకేషన్స్ దగ్గర అలా ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేసామండి. చూస్తున్నారా ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.